మీలో ఎంతమందికి తెలుసు మన పేగుల్ని సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ అంటారని? ఎందుకంటే మన పేగులలో ఉండేటువంటి బ్యాక్టీరియా మోర్ దెన్ 2000 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి మన పేగులలో. మనిషి పుట్టిన తర్వాత వితిన్ 4 మంత్స్లో ఆ బ్యాక్టీరియా మన పేగుల్లోకి వచ్చి విటమిన్లని, అమైనో యాసిడ్లను తయారు చేస్తాయి. బై ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ ఒక అడల్ట్కి కావలసినటువంటి బ్యాక్టీరియా ఎలా ఉండాలో అలాగా డిజైన్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా గనక కరెక్ట్గా పెరిగి కరెక్ట్గా మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తీసుకునే ఆహారం బాగా ఉండాలి. మనం ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, సాల్టెడ్ ఫుడ్స్, లేకపోతే ఫ్రోజన్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా కోలాసు ఇవి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ హెల్తీ గట్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దానివల్ల కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అవి పేగుల్లో నుంచి లీక్ అయిపోయి రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి కొన్ని న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే మతిమరుపు, అల్జీమర్స్ డిసీజు, పార్కిన్సన్స్ డిసీజు, మల్టిపుల్ స్క్లీరోసిస్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి హెల్దీ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే వాటి ద్వారా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, అసిటేటు, బ్యూటిరేటు, ప్రొపియోనేట్ లాంటివి డెవలప్ అయ్యి అవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడతాయి. కాబట్టి సెకండ్ బ్రెయిన్గా భావించేటువంటి పేగుల్ని రక్షించుకోవాలంటే మనం తినే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.